విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తుషార్ డోడి పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ కళాశాల సమీపంలోని బీసీ భవన్ నందు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వారి హక్కుల సాధన కోసం సమాజం మరింతగా ముందుకు రావాలని సందేశం ఇచ్చేలా కార్యక్రమాలను చేపట్టామని జిల్లా ఎస్పీ మరియు చిత్తూరు నగర మేయర్ అముదుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. అనంతరం వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి మాట్లాడుతూ వినిపిన్న ప్రతిభావంతులు వారిని ప్రోత్సహించే సంఘాల నాయకులు స్వతంత్ర సేవా సంస్థ ప్రతినిధులు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. చిత్తూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది. మాకు చిత్తూరు జిల్లాలో ఏ అధికారం వచ్చినా మొదట మా దివ్యాంగుల మీదనే ప్రేమ చూపులు చూపుతారు. ఎందుకంటే ప్రత్యేకంగా మా యొక్క కలెక్టర్ గారిని మేము ఎంత చెప్పినా తక్కువే. ఈ యొక్క 2025లోనే మా దివ్యాంగులను గుర్తించి 2 శిబిరాలు పెట్టారంటే స్టేట్ లో ఎక్కడే లేదు. స్టేట్ లో ఈ అలింపుతో మన కేంద్ర ప్రభుత్వం అనేది అయితే మన జిల్లాలోనే స్టేట్ లో ఎక్కడ లేని విధంగా మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సిన పరికరాలని ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు చొరవతో 2వ క్యాంపు కూడా ఇప్పుడు జరిపారు. మొదట దగ్గర 5 కోట్ల రూపాయలు పరికరాలతో మా దివ్యాంగులకు అందరికీ పరికరాలు అందజేశారు. ఇప్పుడు ఒక వారం అయింది. మళ్ళీ 2వ క్యాంపు కూడా మన కలెక్టర్ గారు అధ్యక్షంగా జరిగింది. మాకేమిటంటే కలెక్టర్ గారు పోతేనే మా దివ్యాంగులకు ఫస్ట్ ఏం చేయాలనేసి బాగుంటేనే ఉన్నారు. అదేవిధంగా అక్కడ మన కలెక్టర్ గారు చూసిన వెంటనే మన దివ్యాంగులను కూడా అతను ఒక సొంత నిధులతోనో ఎంపీ గారి నిధులతోనో మన ప్రభుత్వం నిధులతో వెంటనే అడిగిన వాళ్ళకి కూడా దగ్గర 6 మందికి మాకు తెలిసిన వారికి బైకులు కూడా మోటార్ వెహికల్ పెట్రోల్ బైకులు కూడా ఉచితంగానే మనకు పంపిణీ చేసిన సందర్భాలు చాలా ఉంది. మేడం గారు వాళ్ళు మన మేయర్ మేడం గారు ఉన్నారు. మనం అక్కడికి మున్సిపాలిటీకి ఒక చిన్న విషయంగా పోయినా కూడా మనందరినీ పలకరించి మీకు ఏం కావాలో మున్సిపాలిటీ అని అడిగే వాళ్ళు మనకి ఇప్పుడు మనం ఇక్కడ రాజకీయ నాయకులు కానీ అధికారులు ఉండడానికి మనం ఒక వరంగా భావిస్తున్నాము. ముఖ్యంగా మన ఎస్పీ గారి గురించి చెప్పుకోవాలంటే మాకు ప్రత్యేకంగా జిల్లాకు వచ్చిన ప్రతి ఒక్క ఎస్పీ గారు మా దివ్యాంగులంటే ఒక ప్రేమ అభిప్రాయం చూపిస్తారు. సార్ ముఖ్యంగా ఒక చిన్న విషయం మీతో మీ ముందుకు మేము తీసుకున్నాం సార్. ఈ యొక్క 2016 చట్టం 92A యాక్ట్ వచ్చి మన జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో అది అమలు పరిచే విధంగా దాన్ని అందరికీ అవగాహన సదస్సుగా ఏంటంటే ఆ 92A ఏం చెప్తుంది అనేసి మన చాలా స్టేషన్లో కానీ చాలా మందికి తెలవలేదు సార్. మన రీసెంట్ గా 2 రోజుల ముందు కూడా సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఆయన చదివేదంతా బ్రెయిలీలోనే, కానీ ఆయన ఎలా ఎక్కువ చదువుతారు అంటే ఇప్పుడు అంత ఏబుల్డ్ ఉన్న వాళ్ళు పోలిస్తే కూడా ఆయన ఇంకా ఎక్కువ కష్టపడతారు, ఇంకా ఎక్కువ చేస్తారు. సో వాళ్ళలో ఉన్న ప్రతిభ కన్నా ఆ ప్రతిభ ఉంది, ఆ ప్రతిభ కన్నా ఇంకోటి ఏంటంటే ప్రయత్నం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రయత్నాన్ని గుర్తిస్తూ నా ఒక చిన్న విశేషం ఇస్తున్నాను. ఇంకా ఇది ఇక్కడ వచ్చేసేసి మీతో మాట్లాడడం, ఎవరు మన వాళ్ళు అక్కడ గెలిచారు, బాగా చేశారు, వాళ్ళకి మా చేతితో సన్మానం చేయడం కూడా మాకు చాలా చాలా సంతోషం ఉంది. ఎప్పుడైనా మాకు ఇలాంటి బాధ ఉంది, ఇది సమాజంలో ఒక సంవత్సరంలో ఎక్కడైనా బాధ ఫేస్ చేస్తూనే ఉంటాం. కానీ ఈరోజు మాకు ఒక పండుగ అలాగే ఉంది మీ అందరికీ. దాంట్లో 1992 నుండి ఇది సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ముందే ఒక కొంచెం చారిటీగా వెల్ఫేర్గా అప్రోచ్ ఉంది, కానీ ఇప్పుడు సమాజంలో ఒక సమానంగా ఉండాలి, అందరూ మీకు రెస్పెక్ట్ కానీ మీ అందరితో ఒక ఈక్వల్గా ఉన్నారు, అది ఒక మీకు ఒక రైట్ ఉంది. అది ఎవరైనా మీకు మంచి చేయడం లేకపోతే ఒక చారిటీ ఇలాంటి లేదు. దీనికోసం చాలా మంది చాలా పోరాడారు, అందుకే మేము ఇక్కడ వరకు వచ్చాము. దానివల్ల రైట్స్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 2016 కూడా వచ్చింది. దాని రిలేటెడ్ కూడా మీ అందరికీ అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు కూడా మన సమాజం
ఎక్కడ వెళ్ళాలి ఆ లెవెల్ వరకు మేము రాలేదు. ఈ చట్టాలు వచ్చిన ప్రభుత్వం చేసిన సమాజంలో కూడా ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఎలా వస్తుంది? ఇలాంటి ఫంక్షన్స్తో మీరు మీ ఓన్ రేస్ చేయడం, మేము మన తరఫు నుండి మా పని చేయడం. సో చిత్తూరు పోలీస్ తరఫు నుండి, చిత్తూరు పోలీస్గా నేను మీకు మాట ఇస్తున్నాను, మీతో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఉంటే, మీ ఒక దివ్యాంగులు ఉన్నారు దానివల్ల మీతో ఎవరైనా డిస్క్రిమినేషన్ చేస్తే, లేకపోతే ఎక్కడైనా మీకు క్రైమ్ లాంటి లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టడం ఉంటే, మేము మీ ప్రొటెక్షన్ కోసం సిద్ధంగా ఉన్నాము.